ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే చట్టం ముందు అందరూ సమానమే, సమాన అవకాశాలు అందరికీ ఉండాలి. రాజ్యాంగంలో చెప్పింది ఫస్ట్ ప్రిన్సిపల్. మాయావతి ఆమె అన్ని కులాలకు న్యాయం చేయలేదు, ఆమె పోయింది. ములాయం సింగ్ అన్ని కులాలకు చేయలేదు, పోయింది. అట్లనే వేరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలకు చేయలేదు కాబట్టి పోయింది. బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేద్దామని ఆలోచిస్తున్నది కాబట్టి ఒక పెద్ద మార్పు అది. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈ హయ్యర్ జ్యుడిషియరీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుకు కూడా 80% హయ్యర్ జ్యుడిషియరీ ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉంది. మరి ఈ 50% క్యాప్ అనేది కావాలనే కుట్రపూరితంగా పెట్టినట్టుగా నాకు అనిపిస్తున్నది. అర్జెంటుగా దీన్ని తీసేయాలి. ఈ దేశంలో జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంచబడాలి. సమాధానం మనం చెప్పక్కర్లా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో రిజర్వేషన్ల మీద చర్చలో స్వయంగా చెప్పారు, రికార్డుల్లో ఉంది. ఆర్టికల్ 15 కానీ 16 కానీ 14 కానీ మిగతా కానీ అందరికీ సమాన అవకాశం. నా దృష్టిలో ఇది అవసరం లేదు, అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్కర్లేదు. దురదృష్టం ఏంటంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డిమాండ్లు పెరిగినాయి బీసీలకు. కానీ పెరిగిన డిమాండ్లకు అనుగుణంగా పెంచాల్సింది పోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారు పొరపాటు చేశారు. 23% వారు కుదించారు. ఈ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 18% వచ్చింది. రజక కులము ఒక బీసీ కులాల్లో ఎస్సీ కులాల్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళ చంటి పాపతోని దేవాలయం పోతే అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చేంత కూడా దేవాలయంలో పోతే వాళ్ళను పిచ్చి పిచ్చి కొట్టి ఆ బిడ్డ చనిపోయింది, చిన్న 2 నెలల పసిపాప. ఆ పరిస్థితి లోపల మనం ఈ విధంగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదని. సొల్యూషన్ అంటే నేను రేపు మోదీ గారు తీసుకోబోయేటువంటి ఈ సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్స్ ద్వారానే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అనేది నా యొక్క ఆలోచన. ఆర్టికల్ 342A3 ఇంక్లూడ్ చేసినారు రాజ్యాంగంలో. సెంట్రల్ గవర్నమెంట్ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. స్టేట్ కూడా అధికారాలు ఇచ్చినారు, ఒక చట్టం చేసి. మన దేశంలో ఉన్న అసమానత కారణంగా సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ కోసం రిజర్వేషన్లు తాత్కాలిక ఏర్పాటు, అంతేకాని దాన్ని మనం విస్తృతం చేస్తే, అందుకే అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని మతాలకు కావాలని కోరారు, ముస్లింలు కోరారు. ఆయన గట్టిగా వ్యతిరేకించారు. 70% ఆయన 70% అని చెప్పిన మాట 70% ఇచ్చామనుకోండి రిజర్వేషన్లు, అది సమాన అవకాశం ఎట్లా అవుతుంది? రాజ్యాంగంలో మూల సూత్రాన్ని దెబ్బతిట్టా ఉన్నారు. అంబేద్కర్ మాటలు.